మిస్టర్ సూర్య ఈ పేరుతోని మిలిటరీ మాధవరావు యొక్క నేపథ్యాన్ని తీసుకుని ఒక చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చినటువంటి నిర్మాతలు కానీ దర్శకుడు కానీ వాళ్ళ వెనకాల కురు వరుతలకి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్నటువంటి మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ భూపతి ఆదిరాకి, సినిమాకు సంబంధించినటువంటి బృందం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మిలిటరీ మాధవరావు అనేది మన ప్రాంతంలో అందరికీ కూడా ప్రత్యేకతతో కూడినటువంటి గ్రామంగా తెలిసినటువంటి అంశం. ఆ గ్రామంలో ప్రతి కుటుంబం నుంచి ఒకరైనా సరే మిలిటరీలో జాయిన్ అయ్యి ఈ దేశం కోసం సేవలు అందించినటువంటి సందర్భం మనొక్కరు కూడా ఎల్లక్కరు గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఇందాక వారు చెప్పినట్టుగా మొదటి ప్రపంచ యుద్ధం దగ్గర నుంచి మాట వరకు కూడా మిలిటరీ నాదం నుంచి ఈ దేశానికి సేవలు అందించి ప్రాణాలని తృణప్రాయంగా ఇచ్చి మిలిటరీలో అయినటువంటి అనేక మంది ఆ గ్రామంలో చేరారు. అందుకే మాధవరావు అనేటువంటి ఆ గ్రామం మిలిటరీ మాధవరావు అయ్యేది. అలాంటి త్యాగగరతితో కూడినటువంటి మిలిటరీ మాధవరావు యొక్క కథాంశాన్ని ప్రధానంగా తీసుకుని దేశభక్తి కృబోహితగా ఈ మిస్టర్ సోల్జర్ అనేటువంటి చిత్రాన్ని నిర్మించడం ప్రస్తుత సమకాలీన సమాజంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా నేను భావిస్తున్నాను. ముఖ్యంగా పెహల్గా దాని తర్వాత దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆవేశంతో రగిలిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఆపరేషన్ సింధూర్తో వారికి సరైనటువంటి గుణపాఠం చెప్పి 3 రోజుల్లోనే వారిని బట్టి కనిపించినటువంటి సందర్భాన్ని కూడా మనం గమనించాం. ఏ పకిలాప తల్లి రోజున సింధూరాన్ని తుడిచేశారో, ఏ ఆవిడపేట బుద్ధులో ఉన్నటువంటి సింధూరాన్ని ఆ దుర్మార్గులు తుడిచేశారో, అటువంటి దుర్మార్గులను మట్టుబెట్టడానికి మన నరేంద్ర మోడీ గారు చేసేటువంటి ప్రయత్నాన్ని ప్రపంచం మొత్తం కూడా హర్షించేది. అందుకే ఆ నిధుది సింధూరాన్ని దృష్టిలో పెట్టుకునే ఆపరేషన్ సింధూర్ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఈ జీవితం చేసుకోవడం జరిగింది. భారతదేశం ఒకరే చెప్తుంది, మనంతటా మనం ఎవరి దగ్గరికి కూడా యుద్ధానికి మన కేషలకు మన కాలు దునం. అయితే మన మీదకి ఎవరైనా వస్తే మాత్రం చూస్తూ ఊరువేటువంటి ప్రసక్తే లేదు. ప్రపంచంలో ఏ దేశం కంటే కూడా మన దగ్గర ఉన్నటువంటి సామగ్రి కానీ యుద్ధ సామగ్రి కానీ వీటిని తట్టుకునే శక్తి మన పొరుగు దేశానికి లేదు అనేటువంటి మాటను కూడా మరొకమారి భావం నిరూపించినటువంటి సందర్భం. ఇవాళ అలాంటి వాతావరణం దేశంలో ఉన్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరిలోనూ కూడా దేశభక్తి పెరగాలని మనం కులం పేరుతో మతం పేరుతో వివిధ వర్గాలుగా ఉన్నప్పటికీ కూడా మనందరూ కూడా భారతీయులు. మొట్టమొదటి మనం భారతీయులు, ఆ తర్వాతే మనం మన రాష్ట్రానికి చెందినవారు, మన మతానికి చెందినవారు, మన కులానికి చెందినవారు. అందువల్ల మనందరూ ఉండాల్సింది భారతీయత అనేటువంటి ఒక ప్రత్యేకమైన అంశం మనలో ఉండాలి. ఈ సువిశాల భారతదేశంలో అటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించినటువంటి ఈ దేశంలో నిజంగా అనేక భాషలు ఉన్నాయి, అనేక సంస్కృతులు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి. అయితే ఈ ఖండత్వం ఏకత్వాన్ని సాధించే వెనక ఇన్ని కులాన్ని ఇన్ని మతాలని అంతకి కలిపి ఒక్కటిగా నిలబెట్టేటువంటి కార్యక్రమం అది భారతీయత అనేటువంటి మాటను మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. భరత మాత గుర్తుపెట్టలో మనందరం అనేటువంటి మాటను గుర్తుపెట్టుకుని ఈ దేశం కోసం మనందరం కూడా మన దేశం సభకత్వ కోసం పుష్ చేయకుండా గుర్తు చేసుకుంటూ ఈ సినిమా అయిన కథాంశం పూర్తిగా మనకి ఇంకా తెలియదు. కానీ ఆ ట్రైలర్ ఆ దేశాన్ని చూసిన తర్వాత మిలిటరీ బాధలో ఉన్నటువంటి ప్రత్యేకత, అక్కడ దేశ సైన్యంలో జరిగినటువంటి ఆ త్యాగంతో కూడినటువంటి వ్యక్తుల యొక్క చరిత్ర ఇదన్నీ కూడా ఇందులో ప్రధానంగా పెట్టి ఈ సినిమా తీసేయడం ప్రయత్నిస్తుంది. ఇలాంటి సినిమాలు మన యువతకి చాలా ఉపయోగపడేటువంటి సినిమా. ఇవాళ రకరకాల ఆలోచనలతోటి రకరకాల పెడతోటి వెళ్ళిపోతున్నటువంటి సమాజంలో ఇలాంటి సినిమాలు చూడటం ద్వారా మనకి దేశభక్తి మనం నవనగా జీవించుకున్నట్లయితే చెడువారు గారికి వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. అందరూ కలిసి సపైక్యంగా
భారతాన్ని కాపాడుకునే విధంగా ముందుకు వెళ్ళగలుగుతాం అనేటువంటి పాటను నమ్ముతూ ఇచ్చిమిచ్చిగా ఇదే కథాంశంతో బహుశా ఈ సినిమా తీసుకుంటారు. ఇంత మంచి ప్లాట్ టైపుని ఈ సినిమాని అల్లినటువంటి దర్శకుడివి, రైటర్కి, ఇతర క్రూ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేసినప్పుడు మనం అందరూ చూద్దాం. ఇలాంటి సినిమాలను ఎక్కడే చేయాల్సినటువంటి అవసరం కూడా అవుతుంది కనుక తప్పనిసరిగా సినిమాని ముందుకు తీసుకెళ్లే విధంగా గర్భాతకి దర్శకుడికి మనం అందరం కూడా సహకారం అందిద్దాం అనే మాట తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. జై